హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్. ఈ రోజు మనం ఇంకో శక్తిపీఠం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ శక్తిపీఠం ఏంటి, అక్కడ ఏ ప్లేస్ విజిట్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మేము చేసిన వీడియోస్ కాకుండా మీకు ఏదైనా స్పెసిఫిక్ టూర్ ప్లాన్ కావాలనుకుంటే ఆ ప్లేస్ గురించి కింద కామెంట్లో మెన్షన్ చేయండి. దాని గురించి కంప్లీట్ వీడియో చేసి పోస్ట్ చేస్తాం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే శక్తిపీఠం ఏంటి అంటే త్రిపురమాలిని శక్తిపీఠం. సో ఇది పంజాబ్ లో ఉన్న జలంధర్ అనే ప్లేస్ దగ్గరలో ఉంటుంది అనమాట. ఈ శక్తిపీఠం మనకి జలంధర్ కి ట్రైన్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి అనమాట. సో రైల్వే స్టేషన్ నుంచి ఈ టెంపుల్ అరౌండ్ 1 to 2 kilometers డిస్టెన్స్ లోనే ఉంటుంది. సో ఇక్కడ అమ్మవారి యొక్క ఎడమ రొమ్ము భాగం పడిందని చెప్పేసి అయితే నమ్ముతూ ఉంటారనమాట. సో ఈ టెంపుల్ ఏంటి అంటే మనకి ఒక లేక్, ఒక చిన్న పాండ్ లా ఉంటది. ఆ కోనేరుకి మధ్యలో ఈ టెంపుల్ అయితే ఉంటది అనమాట. సో చూడటానికి అయితే టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటది. సో టెంపుల్ కూడా చాలా చిన్నది. కోనేరు, ఒక పెద్ద కోనేరు ఉంటుంది. ఆ కోనేరు మధ్యలో మనకి టెంపుల్ ఉంటుంది అనమాట. 4 sides మనకి రూట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని ఎర్రని గుడ్డతో కప్పేసి ఉంచుతారు. పైన అమ్మవారి రూప్ ఏదైతే ఉందో ముఖం ఆకారంలో ఉన్న రూప్ మాత్రమే మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ టెంపుల్ కి చాలా మంది అయితే వస్తూ ఉంటారు ఇక్కడికి. ఇంకా ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఈ టెంపుల్లో వశిష్ఠ మహర్షి, వ్యాస మహర్షి, జమదగ్ని, పరశురాముడు ఇలా చాలా మంది ఋషులు ఈ అమ్మవారిని పూజించారని చెప్పేసి అయితే చెప్తూ ఉంటారనమాట. సో అంతేకాకుండా చాలా మంది దేవతలు ఇక్కడ అమ్మవారిని పూజించడానికి వస్తూ ఉంటారని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. సో ఈ టెంపుల్ ఏంటంటే చాలా పురాతనమైన టెంపుల్. అరౌండ్ 200 years క్రితమే ఈ టెంపుల్ అయితే కన్స్ట్రక్ట్ చేశారని చెప్తుంటారు. సో ఆ తర్వాత ఏంటి అంటే టెంపుల్ని రీమోడల్ చేసుకుంటూ వచ్చారు. సో ఈ టెంపుల్ కి ఇంకా మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే ఇంతకు ముందు నార్మల్ గానే ఉండేది. సో రీసెంట్ గా ఏంటి అంటే అమర్నాథ్ గుహని పోలి ఉన్న ఆర్కిటెక్చర్ అయితే ఇక్కడ చేశారనమాట. సో రీసెంట్ గా అమర్నాథ్ గుహ సంబంధించిన అమర్నాథ్ గుహ ఎలా ఉంటుందో సో ఆ టైప్ ఆఫ్ టెంపుల్ దగ్గర ఎంట్రన్స్ టైప్ లో అలా కన్స్ట్రక్ట్ చేసి ఉంచారు. సో అది ఇప్పుడు ఇంకా మెయిన్ అట్రాక్షన్ గా మారిందనమాట. సో దానికోసం ఇంకా ఎక్కువ మంది జనాలు అయితే చూడటానికి వస్తున్నారు. సో ఈ కన్స్ట్రక్షన్ వల్ల ఏంటంటే ఈ టెంపుల్ కి ఇంకా అట్రాక్షన్ పెరిగింది. సో ఈ టెంపుల్ ఇంకా ఇప్పుడు చాలా మంది ఎక్కువ మంది విజిట్ చేస్తూ ఉన్నారు. సో మనకి ఈ టెంపుల్ విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే నెహ్రూ గార్డెన్. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ గార్డెన్ అనమాట. సో ఇక్కడికి చాలా మంది విజిట్ చేస్తూ ఉంటారు. మార్నింగ్ వాకింగ్ చేసుకోవడానికి వస్తుంటారు. సో ఫ్రీ టైంలో మనకు కొంచెం ప్రశాంతంగా టైం స్పెండ్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఈ గార్డెన్ విజిట్ చేస్తూ ఉంటారు. సో ఈ గార్డెన్ విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే మందిర్ శ్రీ సిద్ధి బాబా సోడాల్. సో ఈ బాబాని చాలా మంది అయితే నమ్ముతూ ఉంటారు. సో ఈ బాబా ఏంటి అంటే శ్రీకృష్ణుడు వారి అవతారం అని చెప్పేసి కూడా చాలా మంది ఇక్కడ నమ్ముతూ ఉంటారనమాట. సో అలాగా శ్రీకృష్ణుడి భక్తులు ఈ చుట్టుపక్కల చాలా మంది ఈ బాబాని నమ్ముతూ ఉంటారనమాట. సో చాలా మంది ఈ టెంపుల్కి అయితే విజిట్ చేస్తూ ఉంటారు. సో ఈ టెంపుల్ కూడా ఈ చుట్టుపక్కల మందికి, సో ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ చాలా నమ్మకం గల టెంపుల్ అనమాట. సో చాలా మంది ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలు కానీ చెప్పుకుంటే అవి తీర్చాయని చెప్పేసి, వారి కోరికలు నెరవేరుతాయని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆగస్టు కానీ సెప్టెంబర్ నెలలో కానీ ఇక్కడ ఉత్సవాలు చేస్తూ ఉంటారనమాట. సో ఈ టెంపుల్లో ఆ ఉత్సవాలు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో ఈ చుట్టుపక్కల గ్రామస్తులు వాళ్ళందరూ వచ్చి ఈ ఉత్సవానికి అయితే అటెండ్ అవుతూ ఉంటారనమాట. సో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. మీరు కూడా ఆ ఉత్సవాన్ని చూడాలి అనుకుంటే కనుక ఆగస్టు కానీ సెప్టెంబర్ టైంలో కానీ ఖచ్చితంగా ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి. సో మనం ఈ టెంపుల్ చూసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే జాంగ్ ఏ ఆజాదీ మెమోరియల్. సో ఇదేంటి అంటే స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన వాళ్ళందరి కోసం ఈ గవర్నమెంట్ వాళ్ళు ఈ మెమోరియల్ని అయితే కట్టించారనమాట. సో ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. దీన్ని చాలా ఎక్కువ ఖర్చు, ఆల్మోస్ట్ 300 crores ఖర్చు పెట్టి ఈ కన్స్ట్రక్షన్ అయితే చేపిస్తున్నారన్నమాట. సో ఈ డిజైన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మన ఏరియల్ వ్యూలో చూసుకున్నట్టయితే వ్యూస్ చాలా, అంటే మనకి కమలం పువ్వులు ఉంటాయి కదా, ముడుచుకుపోయి ఉన్న కమలం పువ్వు ఎలా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది అనమాట. సో చూడటానికి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. దీని కన్స్ట్రక్షన్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది. సో చాలా మంది చూడాలి, వాళ్ళ త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి అని చెప్పేసి అయితే ఈ మెమోరియల్ని కడుతున్నారు అనమాట. సో చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా పెద్ద ప్లేస్లో అయితే ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఒక్కసారి అయితే విజిట్ చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది కన్స్ట్రక్షన్ కానీ ఈ ప్లేస్ కానీ. సో మనం ఈ ప్లేస్ విజిట్ చేసుకున్న తర్వాత మనం కొంచెం ఫ్యామిలీతో పాటు లేదంటే పిల్లలు ఎంజాయ్ చేయడం కోసం మనకి ఇక్కడ ఒక వాటర్ పార్క్ అయితే ఉంది. సో ఆ వాటర్ పార్క్ పేరు ఏంటంటే హార్లిన్ వాటర్ పార్క్. సో మీకు కొంత వాటర్ పిల్లలతో పాటు ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ పార్క్ విజిట్ చేయండి. ఇక్కడ మనకి వాటర్ రైడ్స్, చిన్న ఎలక్ట్రికల్ రైడ్స్ కూడా అయితే ఉంటాయి. సో నచ్చితే ఈ పార్క్ వెళ్ళండి, లేదంటే కనుక ఈ మెమోరియల్తో మనకి ట్రిప్ కంప్లీట్ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.